పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా కలిపి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంలో భారీ ఎత్తున మహిళలు, అలాగే యువత, అలాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మన ప్రీతమ నేత టీడీపీ నుంచి కూడా వర్మ గారు ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లేనిపోయిన అపోహలు సృష్టించే కొన్ని మీడియా వాళ్ళకి, అలాగే కొంతమంది కొన్ని పార్టీల నాయకులకి కూడా నిన్న ఆయన కూడా చెప్పడం జరిగింది గట్టిగా. ఏదో వర్మ గారు వైసీపీలో పోతారో, వాళ్ళకమ్మో సీట్ రాలేదు, వీళ్ళమ్మో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఆయన తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా జనంలోకి వెళ్ళి జనంలో పోరాడి జనాన్ని ఓటేయమని అడిగి వాళ్ళని ఒప్పించి ఓటేయించుకోవడంగా చేయాలి. కానీ అంతేగాని ఎప్పుడు కూడా ఏదో వర్మ గారు వైసీపీలో పోతారో, వాళ్ళమ్మో పొట్టు దాటేస్తున్నారో, వీళ్ళ పుట్ట దాటేస్తున్నారో, అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ఉద్దేశం అన్నది ఎప్పుడు వర్మ గారికి లేదు. ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు సృష్టించకూడదు. ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉండి ప్రజల్లో మమేకమై ఉన్న నాయకుడిని ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. ఆయన యాన మనసు వాచ కర్మన ప్రతి గ్రామంలో కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే అందరినీ కలుపుకుని జనసేన పార్టీ నాయకులు కానీ, టీడీపీ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా ఒక పెళ్లి కార్యక్రమం జరిగినట్టు ప్రతి ఒక్కరు కూడా మేళతాళాలతో స్త్రీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి. మీకేమైనా పోరాడే విధానం ఉంటే జనంలోకి వచ్చి పోరాడండి. జనాన్ని మెప్పించి ఓటేయించుకుంటే తప్పించి వర్మ గారు ఇందులో పోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇందులో పోతున్నారు, గీత గారు అవన్నీ తప్పుడు ప్రచారాలు మానుకోండి. జనానికి వెళ్ళి జనాన్ని ఓటడిగి జనాన్ని మెప్పించి జనంతో ఓటేయించుకోండి. ఆల్రెడీ కూడా పవన్ గారు గెలుపు ఖాయమని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా సరే కొన్ని కుజక్తులు చేసి ఏదైనా గెలుపు ఆపుదాం అనుకున్నారో అది ఎప్పుడు జరగదు. ఇక్కడ వర్మ గారు అండతో, జనసేన అండతో, అలాగే బీజేపీ అండతో ఇక్కడ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా పోరాడి లాస్ట్ వరకు కూడా గ్లాసు గుర్తుకు ఓటేయించి పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీతో గెలిపించడం మా కర్తవ్యం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీ లీడర్స్, జనసేన లీడర్స్, బీజేపీ లీడర్స్, కార్యకర్తలకి, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా, ప్రజలకు ప్రతి ఒక్కరూ క్యాంపెయిన్ చేసే వాట్ టు వాట్ క్యాంపెయిన్ చేసేకి ప్రతి ఒక్కరూ వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారంటే ఆయన అభివృద్ధి 100% మీ ముందు పెట్టడానికి ఆయన వచ్చింది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద వ్యక్తి, ఆయన చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యంగా ఆయన బయటకు తీసుకొచ్చి మేమున్నాము, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కలిసికట్టుగా మనం ముందడుగు వేసి వెళ్దాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంత గట్టిగా పోరాడుతున్నారు అభివృద్ధి, మన అభివృద్ధి కోసం. సో పిఠాపురం నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి తేవడానికి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. రోడ్స్, డ్రైనేజెస్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అలాగే మన 3 సిలిండర్లతో పాటు సంవత్సరం 4,000 పెన్షన్ పెద్దవాళ్ళకి ఇస్తున్నారు, 15,000 పిల్లల చదువుకి ఇస్తున్నారు, అలాగే 1,500 ప్రతి మహిళకి ఇస్తున్నారు. సో ఆర్టీసీ బస్సు మహిళలకి తిరగడానికి ఉచితంగా ఇస్తున్నారు. సో ఇన్ని ఆయన అభివృద్ధి కింద చేయాలి అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఉంది. సో అందుకని మీరందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ఆయన్ని భారీ మెజారిటీలో గెలిపించాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మనం ఏదైనా ప్లాన్
సైడ్కి వచ్చేయండి.